ఆత్మీయమైన మనోనితరు నాకు మాకు చేయము. ఏది మాట్లాడాలో ఆ మాటని దాసునికి అందించు. అట్లా ముందున్న సమయం దేనికన్నా మార్చమని వాళ్ళు దాని బయట ఉన్న నాలుగు పరిస్థితులు కంటికి కనబడేందుకు సంబంధించి ఇక్కడ ప్రభు పరిశుభ్రం బంధిస్తూ ఏ విధంగా అభ్యంతరం రాకున్నట్టు చెప్పండి. ప్రాముఖ్యం సప్లై అయిపోతుంది. ఉదయం నుంచి ట్రబుల్ ఇస్తుంది. జ్ఞాపకం చేసుకుని నేను సప్లై కూడా మీ ఆదరణ ఉంచుకుని సకాలంలో రావనట్లు సాయం తగ్గించుకుంటూ మా కొరకు త్వరలో దినేశ్వర పరిశుద్ధ కుదిరిపులు అడుగు పెడుచున్నాం తండ్రి. దేవుని నామమును బట్టి మనం ఆరాధనలో పాల్పంతో వచ్చాం. అందుని బట్టి చాలా వరకు మనము ఆరాధనలో ఇంకా సమయం ఉంటే ఇంకా ఆరాధన చేయగలరు, ఇంకా సమయం ఉంటే ఇంకా ఆరాధన చేయగలరు. కానీ మనకు ఒక లిమిట్ సమయం అనేది ఉంది. ఆ సమయం లోపల ముగించాలి. రెండవది కొద్దిగా అటు ఇటు అంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు టైం అయితే ఉండొచ్చు. కానీ ఎక్కువసేపు ఉండలేక ఒక 40-45 నిమిషాలు మనకు ఆరాధనకని సమయం ఇస్తున్నాం. ఎంతో ఆరాధన చేసిన వారందరిని బట్టి, ఆమెనన్న వారిని బట్టి. రెండవది ఆర్థిక ఆరాధనలో పాలు పొందొచ్చు. ఆరాధించిన వారిని బట్టి ఎంతైనా దేవునికి రుణస్థులం. ఆరాధన చేయటం అనేది దేవుడు వారి పెదవులు తెరిస్తే తప్ప, వారి నోరు తెరిస్తే తప్ప చాలా వరకు ఆరాధన చేయరు. ఎన్నిసార్లు అయితే చేసినా ఆరాధన చేయని జీవితాలు. మానవ జీవితంలోనే రక్షణ మార్మసు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పెద్దల మధ్య పెరుగుతూ వచ్చిన ఎందుకంటే నాకు బాగా తెలుసు. ఆనాటి పెద్దలు ఆనందరాసు నేనైతేనేమి, డ్రైవర్ తిమోతి అయితేనేమి, ఇంకా సీనియర్ వారితో కలిసి వచ్చిన పెద్దలు ఉన్నారు. వారి మధ్య అనేక సందర్భాల్లో పరిచయాలు పాల్పొందాం. 86 కానీ ఆయా సందర్భాలు దాదాపు ఇంచుమించు 90 వరకు దేవుని వాక్యం తెలుసు, ప్రార్థనలు తెలుసు, కానీ ఆరాధన అనేది జీవితంలో లేదు. వాళ్ళకే సువార్త వాక్యాలు హెచ్చరిక చేసే సువార్తలు కూడా పాల్పొందాం. అంటే ఆ దినాల్లో జయరాజ్ అంకుల్ దినాల్లో సువార్తలు కూడా పాల్పొందాం. మైకులు లేదా పత్రికలు పంచాం. కానీ ఆరాధన ఉండవు. దేవుడు నిన్ను ఆరాధనలో సృజించట్లో దేవుడు ఇచ్చాడు అంటే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుని బట్టి హృదయపూర్వకంగా ఆరాధన చేసిన వారు, దీని విషయాల్లో సిద్ధపడి వస్తున్న వారిని బట్టి దేవునికి ఎంతైనా రుణస్థలం లేదా దేవుడు మీరు దీవిస్తూ వస్తాడు. మంచిది. కానీ ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు నిలిచి ఉండట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, సవాలుకరమైనది. క్రైస్తవ జీవితం అనేది ఒకటి సవాలుకరమైన జీవితం. అంటే ఒక ఛాలెంజ్ లాంటిది. ఇందులో యాత్ర జీవితంలో పరిపూర్ణంగా ఉంటే తప్ప మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ఉంటే తప్ప ఎదుర్కోలేం. అందును బట్టి ఆనాడు శిష్యుల్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ, ఆనాడు సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ వారు అదే కలిగి ఉన్నారు కాబట్టి అదే యాత్రలో అదే విధానంలో వారు సిద్ధపరిచారు. సరే, మన బలలో పాల్గొన మునుపు 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం వాడిక ప్రకారం ఇది చదువుకుంటూ మనం వాక్యానుసారంగా వెళ్తూ వస్తాం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు మార్చి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు ఈ రొట్టెను తిని పాత్రను తాగనప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. తిని త్రాగినప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించుదురు. తిని త్రాగినప్పుడల్లా అంటే ఇది ఏ బలమిస్తుంది? ఎంత తీసుకుంటాం? బలలో పాలు పొందేటప్పుడు ఎంత తీసుకుంటాం? మామూలుగా అయితే ఈ కరోనా ఎఫెక్ట్ని బట్టి ఇరిచిస్తున్నా మీకు చిన్న ఒక పాత్రలో పోషిస్తున్నా. నేను అనుకుంటే అది గుడ్డు కాదు.
లేదా ఒక ముక్కలో ముక్క. కానీ ఇందులో ఇంకా చాలామంది మేము గమనించి చూస్తుంటే అతి తక్కువ తీసుకుంటారు. ఇరిసి ఇస్తున్నాను కాబట్టి ఒకవేళ మీకు ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే కొద్దిగా తీసుకుంటాం, దానిలో దేవుని బల్ల కాబట్టి పాలు పొంది సంతోషమని. కానీ 25లో 26లో చదివిన ప్రకారము ఆయన మరణమును ఏం చేస్తారంటే, మీరు ఎట్టిన తిని పాత్ర త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతాడు. అంటే ఆయన మరణములో, ఆయన సమానములో మనం పాలు పొందాం. ఈ అనుభవం అనేది మరణముతో సమానం. ప్రభుతో కలిసి పాతి పెట్టబడుట, ప్రభుతో కలిసి లేచుట. అందుకే 1 కొరింథీ 15లో ఉంటాడు, లేఖనం ప్రకారం ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం రావుట, ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించుట, లేఖన ప్రకారమైన సెలవు వేయబడుట, లేఖన ప్రకారమైన మళ్ళా తిరిగి లేచుట అనేది 15:3-4-5లో రాయబడింది. 1 కొరింథీ 15:3-4-5లో. అంటే ప్రభువైన యేసు ప్రభువారు లేఖన ప్రకారం రావుట, ఆయన పరిచయం చేయటం అనేది ప్రాముఖ్యమైనది. అలాంటి ప్రభు యొక్క మరణంలో పునరుత్థానంలో పాల్పంచున్న మన జీవితాల్లో ప్రభు కొరకు నిలిచిండట్లో. సరే, దీన్ని బట్టి కొద్దిగా వాక్యం ధ్యానించుకొని మనము ప్రభు బలిలో పాల్పంచి వస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వరకు మార్చి చదువుకుంటాం. 15 నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వరకు మార్చి చదువుకుంటాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగ్గా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఏం చెప్పాలి అని ప్రార్థన చేస్తే ఒక మాట 15వ వచనంలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 21:15లో, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. పరమగీతాలు 8:6లో రాస్తాడు, ప్రేమ మరణము కంటే బలమైంది అన్నాడు. ప్రేమ మరణము కంటే బలమైంది అంటే మరణము కంటే బలమైన ప్రేమతో ప్రభుని ప్రేమించాలి. మరణము కంటే బలమైన ప్రేమతో మన ప్రభుని ప్రేమించాలి. ఎప్పుడు చెప్పాడు పేతురికి ఎప్పుడు చెప్పాడు? ఒకవేళ కొత్తగా ఆరంభంలో చెప్తే అది వేరు. ఎప్పుడు ఆయన చెప్పిన సందర్భం ఎప్పుడు? ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఆయా సందర్భాలతో దర్శనమిస్తూ కనబడినప్పుడు చెప్పాడు. ఏంటంట మరి ఆయన 21వ అధ్యాయంలో ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఏంటి? అప్పుడు ప్రత్యక్షపరచుకొని వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆ పరిస్థితులకి అంటే మనం మామూలుగా గమనిస్తే పేతురుతో ఒకసారి జీవితాన్ని మనము ఆలోచిస్తే, పేతురు జీవితాన్ని ఆలోచిస్తే, పేతురు పిలువబడినప్పుడు ఆయన తన జీవితాల్లో ప్రభు కొరకు ఎలా జీవించాడు. చూడండి, కొన్ని సందర్భాలు చూస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం.
5:10. అలాగనే సీమోనుతో కూడా పాలువరైన జెబెదయి కుమారులకు యాకోబు, యోహాను విశ్వమందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టువాడవి ఇందువని సీమోనుతో చెప్పాను. వారు దోణలు ధరకు చేసి సమస్త విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఎప్పుడు పిలిచాడు? ఇంకా యేసు ప్రభువారు సేవ ఆరంభించే దినాల్లో పిలిచాడు. సేవను ఆరంభించే దినాల్లో ఆయన తనకు కావలసిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే చాలా మట్టుకు అందరూ కూడా సిద్ధపడుతొస్తారు. కానీ అందరూ కూడా యోగ్యులు కాలేరు. యోహాను సువార్త 6:66 ఓ మాట రాయబడింది, అంతటా అందరూ ఆయన విడిచిపోయారన్నాడు. చూడండి, యోహాను సువార్త 6:66. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరెన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎంతమంది ఉంటారు శిష్యులు? 70 మంది ఉన్నారు. లూకాసు వార్త 10:17 ప్రకారం 70 మంది శిష్యులు ఉన్నారు. ఈ 70 మంది శిష్యుల్లో చూడండి ఆ మాట కూడా లూకాసు వార్త 10:17 ఆ 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి అన్నారు. అంటే అపోస్తలులు వేరు, ప్రభుతో శిష్యరికం చేసుకున్న వారు వేరు. ఈ శిష్యరికం చేసుకున్న వారు లూకా 10:17 ప్రకారం 70 మంది. అంటే ఈ 70 మంది యోహాను సువార్త 6:66 ప్రకారం విడిచిపోయారు. అంటే ఎవరిని ఏర్పాటు చేసుకుంటే ఎవరు ఎంతవరకు ఉంటారనడానికి, ఎంతవరకు ఉంటారనడానికి నిదర్శనం చూస్తే ఈ పేతురుని పిలిచినప్పుడు ఎలాంటి వాడిగా ఉన్నాడు అనడానికి కొన్ని చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఎక్కడున్నారంట వాళ్ళు చూడండి. 5వ అధ్యాయం లూకాసు వార్త 5వ అధ్యాయం మరి 3-4 వచనాల్లో ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలోండి జనసమూహములకు బోధించుండి అని రాబడింది. దోణిలో ఎవరిది? సీమోను పేతురుదైన దోణి. అంటే ప్రభు పిలిచినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? జాలరిగా ఉన్నారు, అంటే చేపలు పట్టడానికి ఉన్నారు. మనల్ని కూడా అంతే. ఎవరిని ఎన్నిక చేసుకుంటాడు? లూకాసు వార్తలోనే ఆయన అంటాడు, బీదులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు. ఎప్పుడు దుఃఖపడుచున్న మీరు ధన్యులు, అయ్యా మీరు తృప్తిపరచబడతారు అన్నాడు. అంటే మనము బీదలను ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప ధనవంతులు ఏర్పాటు చేసుకోలే. అందుకే అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బొజ్జులో దూరట సులభం అన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బొజ్జులో దూరట సులభం. ధనవంతులు ఎందుకు రారు అంటే ప్రసంగిలో ఉంటాడు, ఒంటరిగా ఉన్నాడట. వాడు ఎందుకు సంపాదిస్తున్నాడో వానికి తెలియకుండా సంపాదిస్తున్నాడట. ఎందుకు సంపాదిస్తున్నాడో తెలియకుండా సంపాదిస్తున్నాడు. తన తర్వాత తాను ఇది తీసుకుని వెళ్ళేది తెలిసి సంపాదిస్తాడట. తన తర్వాత తాను అది తీసుకుని వెళ్ళేది సంపాదిస్తాడట. నెమ్మదిగా పండుకోడంట, నెమ్మదిగా నిద్రపోడంట, కనీసం దాని మీదే తన మనసును పెట్టుకుంటాడంట. అంటే అర్థం దాని మీద మనసు పెట్టుకుంటాడు. అందుకే యవనస్తుడైనా మరి మార్క్స్ వార్తలో కనపడతాయి 10వ అధ్యాయంలో. యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, బోధకుడా నిత్యజీవునికి వారసుడు కావడానికి నేనేం చేయాలంటే, నీకు అన్నీ ఉన్నాయనైనా ఒకటి కొద్దు ఉంది అయ్యా, మరి నువ్వు వెంబడింపకోరేడలా నీవు అయ్యా మరి నీ సమస్య వదిలిపెట్టి, అంటే నీ ధనం వదిలిపెట్టి, నీ ఆస్తిపాస్తులు వదిలిపెట్టి నన్ను వెంబడించమంటే అతడు మిగిలిన ఆస్తిపరుడు గనక వ్యసనపడుచు వెళ్ళిపోయిన రాబడింది. అప్పుడు అంటాడు, ఒంటె సూదిబద్ధంలో దూరట సులభంగానే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రోషించాడు అన్నాడు. అంటే అర్థం ధనవంతులు ఆయన ఎక్కువగా పిలవలే. చాలామంది వచ్చారు, అంటే ఇంచు సగటు ఎంచుకుంటే ధనవంతులు ఆయన ఎక్కువగా పిలవలే. కాబట్టి పిలిచినా ఎవరో కొద్దిమంది, అబ్రాహం లాంటి వ్యక్తులు, దావీదు లాంటి వ్యక్తులు, నోవాహు లాంటి వ్యక్తులు, అందుకే వారి పేర్లు ఎక్కువ రాయబడినాయి. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువ భాగం ఉండలేరు, చాలా వరకు మన సాధించాలి. కానీ కాబట్టి ఆయన బీదలైన పేతురుని పిలిచాడు. ఆయన జాలరీ. నెంబర్ 1 ఆయన బీదవాడు. రెండవది ఆయన జాలరీ అంటే చేపలు పట్టేవారు అంటే ఎక్కడ వెనకబడినవారు. ఎవరిని మనకు కూడా తెలుసు. అందుకే మరి పర్వత సూర్యనారాయణ ఒక మాట చెప్పాడు. పర్వత సూర్యనారాయణ సాక్ష్యం చెప్తున్నప్పుడు గుంటకల్లో కానీ ఒక మాట చెప్పాడు. అంటే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం అది.
ఆయన సాక్ష్యం చెప్తూ ఒక మాట చెప్పాడు, అయ్యా మేము ఈ యేసుప్రభు వారి గురించి మా గ్రంథాల్లో కూడా మాకు లిఖితమే, ఎందుకంటే కన్యక గర్భములో ఒకడు జన్మిస్తాడని మా పితరులు అది పరవశ సూర్యనారాయణ కుటుంబీకులైన పెద్దలు, అది చెన్నై సూర్య కానీ ఇంకా వారికంటే పితరులైన పాతకాలం ఉంటున్న వారందరూ కూడా దాన్ని మూసిపెట్టేశారు. కారణం ఏంటో తెలుసా? అది అంటరాని లేదంటే ఎన్నిక లేని కులం కాబట్టి ఆ కులంలో ఉంటున్న వ్యక్తిని మేము పూజ చేయడానికి మా మనసు ఒప్పేది కాదు. కానీ ఒకరోజు ఇదే నేను చదువుతున్నప్పుడు దాని గురించి దేవుడు మాట్లాడితే దాని గురించి నేను ఎక్కడున్నాడో ఆ వ్యక్తిని అనుకున్నప్పుడు సువార్తను విని రక్షణ మారమస్ పొందానన్నాడు. దాని కొరకు ఆయన ఎన్నో శ్రమలు పొందాడు. ఆ దినాల్లో అది పరశూర్ణారి యొక్క క్యాసెట్ పాపులర్. పరశూర్ణారి యొక్క క్యాసెట్ మనం కూడా ఎక్కువగా పెట్టుకుంటూ వచ్చాం. అలాంటి గొప్ప వ్యక్తులు ఎవరో కొద్దిమంది మాత్రం బయటకు వస్తారు. బీదలు పిలిచాడు, ఎన్నిక లేని వారిని పిలిచాడు, పేతురు ఎన్నిక లేని వారిని పిలిచాడు. తర్వాత అతని ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ రాయబడింది చూడండి. అపోస్తల కార్యం 4:13 అపోస్తల కార్యం 4:13 వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారి విద్యలేని పామర్లు అంటే సామాన్యులు. పామర్లు అనడానికి 4:13 రాయబడింది. సామాన్యులు అంటే గొప్పవారేం కాదు, ఎన్నికైన వారేం కాదు, సామాన్యులు. ఎవరిని ఎక్కడ పెట్టుకుంటారు? ఒకటేమో జాలరీ, రెండవది అతని అనుభవ జీవితాల్లో తృణీకరించబడిన జీవితాల్లో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రభు పిలిచి ఏం చేశాడట? లూకాసు వార్త 5:11 మాట రాయబడింది. లూకాసు వార్త 5 మరి 10 ఆఖరి భాగంలో రాబడింది, ఇప్పటి నుండి నువ్వు మనుషుల పట్టువాడవై ఉందవు అన్నాడు. అంటే ఎలా పడతాడు? అందుకే రక్షణ మార్గం పొందిన వారి జీవితాల్లో ఈ జీన్స్ అంటే జీవము లేవు. ఈ దినాల్లో పూర్తిగా అది సన్నగిలిపోతుంది. ఇంకా పూర్తిగా ఆత్మను ఆటోమేటిక్గానే దాని విషయాల్లో తృష్ణ, కీర్తనలో రాస్తాడు, తృష్ణ అన్నాడు. ఆ మంటలు లేవు కాబట్టి ఆ మంటలు ఆ తృష్ణ మన జీవితాల్లో తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఇంకా పూర్తి తగ్గిపోయింది. కేవలం పరిచర్లు కొనసాగిస్తే చాలు, అది కూడా నిలబడిపోతే అడిగేవారు లేరు. కారణం ఏంటో తెలుసా? ఏదో అది అలా కొనసాగిస్తే చాలు. ఎందుకు ఇలా పరిచర్లు కఠినంగా ఉన్నా, ఈ లాక్డౌన్లో ఉన్నా కూడా మరి ఎంతో ప్రయాసతో పరిచర్లు కొనసాగించాలన్నప్పుడు ఇప్పుడున్న లాక్డౌన్కి సువార్తలు నిలిచిపోతూ వచ్చాయి, ప్రత్యేకుడికి నిలిచిపోతూ వచ్చాయి, ఓపెన్ సువార్తలు అంటే ఓపెన్ మీటింగ్లు నిలిచిపోతూ వచ్చాయి, పబ్లిక్ మరి ఇంట్లో మరి పరిచయం నిలబడిపోతూ వచ్చింది. ఇలాంటి ఇప్పుడు ఏదో దేవుడు మళ్ళీ కృపను చూపి ఇంచుమించు మార్చి మాసం మొదలుకొని సెప్టెంబర్ అంతా కంప్లీట్ అనుకో, ఇంచుమించు 6 మాసాలు నిలిచిపోయినాయి. అంతకుముందు కూడా మనకు తృష్ణ లేదు. సువార్తలు చెప్పాలంటే కూడా ఎంతో ప్రయాసపడ్డాం. సువార్తల కొరకు ఎంత ఆస్తి వస్తారేమో, ఏమైనా చేస్తారేమో మళ్ళీ అంటే దాని విషయాల్లో ఆసక్తి. దీని కొరకు సువార్త కొరకు నేనైనా ఉద్యోగస్తునే ఇప్పుడంతా. ఎందుకంటే పోస్ట్ని బట్టి ఒకవేళ ఫ్రీడమ్ ఉండొచ్చు, అది కానీ దాంట్లో కూడా దేవుని కృప నాకు మ్యాక్సిమమ్ దీన్నైతే నేను యథార్థంగా చెప్పగలను. దేవుని కృప అనేది ఉంది. ఇంకా ఈ లైన్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది ఎంతో రెస్పాన్సిబుల్ పోస్టు. కానీ నన్ను చాలామంది అడుగుతూ వచ్చారు, ఏం సార్ మీరు లైన్ ఇన్స్పెక్టర్ అనిపించుకొని కూడా బాధ్యత తీసుకోరు అన్నారు. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, ఆనాటిపూర్లో నాయకుడికి ఉన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఏమన్నా మీరు లైన్ ఇన్స్పెక్టర్ కదా, నాకంటే సీనియర్ కదా, నీవెందుకు బాధ్యత తీసుకోవంటే ఆయన చెప్పాను. లేదులేనా నీకు అర్థం కాదులే అన్న. ఏమన్నా నేను ఒక నాయకుని నాకు అట్లా మాట్లాడితే ఎట్లా అన్నా అంటే తర్వాత చెప్తానులే అన్న. తర్వాత ఒకరోజు ఆనాటిపూర్లో కుసిపెట్టి చెప్పాను అన్న, నేను ఆ స్థానం తీసుకుంటే అంటే నా బాధ్యత నేను ఎక్కువ తీసుకుంటే దేవుని పరిచర్లో నేను ఎక్కువ ఉండలేను. కానీ ఒకవేళ నాకంటే జూనియర్ లైన్మెన్కి ఆయనకు అప్పచెప్పాను, వాడు నమ్మకమైన వాడు, భయపడద్దు, వాడు ఏమని చేస్తే నేను ఉంటానులే అన్న. అతనికి ఏదైనా ట్రబుల్స్ వచ్చినా ఆ లైన్మెన్ ట్రబుల్స్ వస్తే అప్పుడు అంటే నేను దీన్ని మాట్లాడలేను, నేను చేయలేను అన్న పరిస్థితి వస్తే అప్పుడు మేము ఉండి ఒకవేళ ఆఫీసర్తో కూర్చొని మాట్లాడాలన్నా ఆ పరిస్థితికి వెళ్ళిపోతూ వస్తాం. అంత తప్ప మొత్తం అంటే రికార్డు మెయింటెనెన్స్ కానీ, ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఈ రీతిగా
నాకంటే జూనియరు నాకంటే పోస్టులో తక్కువైన వ్యక్తికి అప్పచెప్పాం. కారణం ఏంటంటే దేవుని పరిచయం కొరకు నన్ను నేను ఒకవేళ అంటే ఒక వ్యక్తిని నన్ను అడిగాడు, సార్ లైన్ మీద వస్తున్నాడు చూడన్నా అన్నాడు. సర్కిల్లో మాట్లాడుతున్నప్పుడు అంటే లైన్ మ్యాన్ అనే వానికంటే లైన్ ఇన్స్పెక్టర్ పెద్ద పోస్టు. జనరల్గా మాట్లాడుతూ ఒక వ్యక్తి అన్నాడు, చెప్పాను ఏ కళ్ళ కింద తిరుగుతున్నాయని ఎదురు చేశాను. ఊరికి సైలెంట్ అయ్యాడు. అంటే అర్థం ఏంటంటే ఒక పోస్టుని విలువ తగ్గించిన ఆ వ్యక్తిని దండించి ఇంకోసారి అట్లా అనుకుంటా వానికి చెప్పాం, జాగ్రత్త ఎందుకు ఇచ్చామని చెప్పి అతను చెప్తే ఇక్కడ నుంచి ఏ వ్యక్తులు కూడా ఆ టచ్ చేయట్లేదు. అంటే అర్థం పోస్ట్ విషయాల్లో కూడా ఈ ఇస్తే బాధ్యతలు ఉంటాయి కాబట్టి తగ్గించుకుందాం, దేని పరిచయం కావాలని. సువార్త విషయాల్లో కూడా ఇంచుమించు అనేక సందర్భాల్లో సువార్త కొరకు లీవులు పెట్టిన దాంట్లో అంటే నేను 91లో జాయిన్ అయితే 95 వరకు సువార్తలు ఎక్కువగా చేస్తూ వచ్చిన దినాలు అవి. నా లీవులన్నీ కూడా దేవుని పరిచయకు తప్ప ఏ పరిచయం కూడా నేను ఎక్కువ వాడుకోలే, లీవులన్నీ కూడా అంటే లీవులన్నీ ఇంచుమించు సగటు 80% ఉంది అన్ని లీవులు దేవుని పరిచయకు వాడుకున్నా. అప్పుడు ఎంతో ఇంకా నేను లైన్మెన్ హెల్పర్గా పనిచేస్తున్నప్పుడు ఎంతో టఫ్. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని పరిచయం వాడుకుంటున్నాం కాబట్టి దేవుని కృప ఒకవేళ చెప్పగలం. అంటే దేవుని పరిచయంలో దాని కొరకు పెట్టాడు దేవుడు. ఆ పరిచయంలో ఇలాంటి పేతుని ఇట్లా పెట్టి పరిచయం నిమిత్తం ఏర్పాటు చేసి ఇప్పుడు అంటాడు, నీవు మనుషులు పట్టువాడగా ఉండు. యోహాను సువార్త లూకాసు వార్త 11లో నువ్వు 10లో అంటాడు, నువ్వు మనుషులు పట్టువాడ ఉండు. దాని కొరకు దేవుడు పేతుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ పేతుని ఏర్పాటు చేసుకొని అయ్యా నీకు ఏమి ఇస్తాను 10వ అధ్యాయంలో మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనకు రాయబడింది. క్లుప్తంగా పోతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6. యేసు 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినట్టుగా, మీరు అన్ని జనుల దారులకు వెళ్ళకుడి, సమరయ ఏ పట్టణంలో ప్రవేశింపకుడు కానీ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెలెత్తుకు వెళ్ళుడి అన్నాడు. పరలోక రాజు వెళ్ళుచు పరలోక రాజు సమీపించినదని ప్రకటించుడు అన్నాడు. 2వది అంటాడు, రోగులు స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడి, కృష్ణులు శుద్ధులుగా చేయడి, దయ్యములు వెలుగుడి, ఈ ఉచితంగా పొంది ఉచితంగా ఇయ్యడు అన్నాడు. ఎన్ని ఇచ్చాడు? సువార్త పరిచయం ఇచ్చాడు. ఇంకా ఎందుకు ఇచ్చాడు? అందుకే సంఘం దగ్గరికి ఎందుకు వస్తారంటే రోగులు ఎందుకు వచ్చారు? మరి మత్తయి 10:8 ప్రకారము రోగులు స్వస్థపరచాలి, మనకి వరములు లేవు అంటే దాని విషయాల్లో ఆ తలాది కలిగిన పరిచారకులు వేరు. అందుకే పౌలు అంటాడు ఎఫెసీయులకు రాస్తూ, కృపావరులు నానా విధులు ఉంటాయి అన్నప్పుడు స్వస్థత వరము, పరిచర్య వరము, తర్వాత దేవుని యొక్క వాక్య వరము, ఆ రీతిగా దర్శించడం వరము, ఇవన్నీ ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి. ఈ వరాల్లో ఏదో ఒక వరం అనేది మనం పొందాలి. పేతురుకైతే పౌలైతే ఓ మాట అంటాడు, నాకు కలిగిన కృపావరులు అత్యధికములైనవి అంటాడు. అంటే నేను అనుకుంటా ఆయనకు అన్ని వరాలు ఉన్నాయట. అంటే ఆ 9 వరాలు భాషలు చెప్పటుంది, తర్వాత స్వస్థతనిచ్చుటుంది. మరి 2 కొరింథీ 12వ అధ్యాయం మరి జ్ఞాపకం చేస్తున్నప్పుడు అంటాడు 7:8లో నాకు కలిగిన కృపావరులు అనేకములై ఉన్నందున అన్నాడు. అనేకములు, 1 కాదు 2 కాదు, అనేకమైన వరాలు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. అట్లా పేతురుకి ఇచ్చాడు. అంటే ఏంటి చేస్తూ వచ్చాడు? ప్రభు ఆ వ్యక్తిని ఎలాంటి వ్యక్తిగా పిలిచాడు? బీదడైనా, జాలరైనా, ఎన్నికలేని వ్యక్తిని, తృణీకరించబడిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రభు పనిలో పాత్రగా చేసి అనేకమైన ఆశ్చర్యకరమైన జీవితాలను పేతురుకిచ్చి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకారాలు అపోస్తలుల 5వ అధ్యాయంలో రాయబడుకుంటూ వచ్చింది. వారు వెళ్ళుచున్నప్పుడు 5వ అధ్యాయంలో వారు ఎలాంటి వారిగా ఉన్నారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరంలో అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 15లో ఉంటాడు, అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధులను తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతని నీడైనను పడవలని మంచముల మీద పరుగుల మీద వారిని ఉంచిరి. మరి యెరూషలేము చుట్టూ ఉండే పట్టణంలో జనులు రోగులను అపిత్రాత్మ చేత పీడింపబడడం అందరూ మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరన్నాడు. అంటే అతని నీడలో స్వస్థత, అతని వస్త్రాల స్వస్థత, అతడు చేతులు పెడితే స్వస్థత, ఇన్ని వరాలు దేవుడు పేతురుకి ఇచ్చాడు. దాంట్లో అందుకే అందరికీ రావు, కానీ ఎవరైతే దాని కొరకు పూర్తిగా బెండ్ అవుతారో మనం కూడా అనుకుంటాం. నేను కూడా అనుకున్నాను సంసోన్తో, అంటే నేను కాదు, సేవలో ఉంటున్న ఇప్పుడు పీలేరులో సేవలో ఉంటున్నాడు సంసోన్ గారు. ఆయనతో కలిసి కొన్నేళ్ళు ఆటోలో నేను కలిసి తిరిగాను. కొన్నేళ్ళు, 1 రోజు కాదు 2 రోజులు కాదు, 12 అయితేనే బయటకు వస్తాం. ఆయన అప్పుడే నా కొరకు కనిపెట్టుకుంటాడు. ఆ 12 నుంచి ఇంక తిరుగుతూనే ఉంటాం ఆయనతో పాటు. అంటే ఏంటి, మధ్యాహ్నం 12 నుంచి
2 కానీ 3 కానీ అలా ఆయనతో పాటు కలిసి వెలిసి దేవుని మాటలు అని చెప్పుకుంటూ వస్తాం. ఎక్కడైనా సరే బ్రదరు ఇప్పుడు కూడా చెప్తా ఆయన కనబడితే ఆటోలో ఎక్కిన వానికి పత్రికలు ఇస్తాడు, ఆటోలో తర్వాత మళ్ళీ దిగేటప్పుడు కూడా దేవుని గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఇంకా వ్యక్తిగతంగా కూడా కనీసం అన్ని పత్రికలు, అంటే ఆయనకి ఎవరితో వస్తుంటారు, మామూలుగా ముస్లిమ్స్ వస్తారని చెప్పి ఉర్దూ పత్రికలు, హిందీ పత్రికలు, తర్వాత మళ్ళీ తెలుగు, కన్నడ, ఆయా భాషలు, తమిళ, నానా రకాలు కొన్ని సంపాదించి తనతో జాగ్రత్త పెట్టుకున్నాడు. ఒక బ్యాగ్లో పెట్టి ఎవరు ఏదైతే కనపడితే ఆ భాషలో ఉంటున్న వాళ్ళకి సాధ్యంతో పంచేవాడు. నాకు కూడా తృష్ణ కలిగింది, నాకు కూడా ఆ మంట కలిగింది. నేను కూడా అన్నా ఇది కష్టంలే అన్నాడు. ఈ అన్న నేను ఉచితంగా ఇస్తున్నాను, నేను ఉచితంగా ఇస్తానంటే అది చేసి చూస్తావా అని చెప్పి కొన్ని పత్రికలు ఇచ్చాడు. దాన్ని తీసుకున్న 1-2 రోజులు అలా చేశాను. ఆ విషయంలో ఎందుకంటే ఏం బ్రదర్ మళ్ళా 2 రోజుల తర్వాత అడిగాడు, ఏం బ్రదర్ ఇస్తున్నావు అంటే లేదు బ్రదర్ అన్నా. చెప్పాను కదన్నా, ఎందుకంటే దాని మీద ఆ భారము ఆ బాధ్యత ఉండాలి, మీరు అది లేవు కాబట్టి ఊరికే మీ కొరకు ఇచ్చాను అంతేలేనా అన్నాడు. అంటే ఎవని పిలుపు అది. ఇప్పుడు పేదరికి ఇన్ని కృపావర్లు కలిగినాయి అంటే వాళ్ళు దాని విషయాలు ఆసక్తి ఉంది, దాని విషయంలో తృష్ట ఉంది. కాబట్టి పేతురిని ఆ స్థితిలో పెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ స్థితి, ఏ గొప్ప స్థానంలో ఉండాలో ఆ గొప్ప స్థానంలో ఉండాలని పెట్టినాడు. అందుకే అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఓ మాట అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18. మరియు నీ పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళపు ద్వారం దాని ఎదుట నిలవనేరు నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీ భూలోక మందు దేని బంధించవు, అది పరలోక మందు బంధించబడను. భూలోక మందు దేని విప్పదు, అది పరలోక మందు విప్పడని అతనితో చెప్పాను. ఎన్ని అధికారాలు ఉంటాయి సామాన్యానికి. మనం చెప్తాం భగత్ సింగ్ గారి గురించి కూడా, డబుల్ ఇంజనీర్ చేశాడు. ఇంట్లో మరి పిలువబడినప్పుడు మొన్న కూడా బైబిల్ స్టడీలో కూడా బ్రదర్ చెప్పాడు, నేను ఉపాస ప్రార్థనలో కూడా చెప్పాడు. అంటే ఇన్ని పిలువబడినప్పుడు, ఇన్ని అనుభూతుల్లో దైవజనుడిగా సేవా పిలుపు వచ్చినప్పుడు ఎవరు దర్శించుంటారో, ఎవరిని పట్టుకుంటారో, ఆ చరిత్రలు చదివితే, ఆ దుఃఖకరమైన జీవితాలు చూస్తే, వాళ్ళ జీవితాల్లో ప్రభువా ఆయన తీర్మానంలో, ఇప్పుడు ఆ తీర్మానంలో సాధ్యమంతో సేవకులు ఉండలేకపోతున్నారు. మన ఆయన ఫోన్ చేశాడు, మళ్ళీ మాట్లాడుతూ మర్చిపోయాను, కానీ ఏమన్నా లాక్డౌన్లో మమ్మల్ని మర్చిపోతావా అన్నాడు. లాక్డౌన్లో మమ్మల్ని మర్చిపోతావా అన్నాడు. అంటే ఉద్యోగస్తుడు కదా, ఏమైనా కొద్ది సాయం చేయకూడదా అని. సర్లేని చూస్తామన్నా. చాలామంది చేస్తున్నాం, దేవుని కృపను బట్టి, చాదనంత వరకు దేవుని కృపను బట్టి చేస్తున్నాం, కనబడి తీస్తున్నాం, తెలియకుండా కూడా పంచుతున్నాం. అది దేవుని కృపను బట్టి అదే అంటే అందరూ చేయాల్సింది అది, ఎవరికైతే దేవుడు ఇస్తాడు వాళ్ళు. కానీ అంటే అదన దైవజనుడు 3 తీర్మానాల్లో ప్రాముఖ్యమైనది. తన తీర్మానం ఎవరిని అడగకూడదు, ఎవరికి కూడా కనీసం చూపుల ద్వారా కానీ క్రియల ద్వారా కూడా కనపడకూడదు. కనీసం కొన్ని సందర్భాల్లో బాధ పంచుకుంటాం. ఏం చేస్తామన్నా, ఎన్ని చేసినా కూడా ఇంకా బాధలు ఉన్నాయి. నేను చెప్తాను, బ్రదర్ ప్రాణం చేయండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు ఉన్నాయి అని మనం చెప్పుకుంటాం. అంటే తన పరిస్థితి అనేది ఒక్కరోజు కూడా ఇతరులకు చెప్పలేదు అంటే పరామర్శించేవారు లేరు, దగ్గర తీసుకున్నవారు లేరు, ఆదరించేవారు లేరు. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని సేవ చేశాడు. దేవుడు ఆ వ్యక్తి యొక్క పిలుపును, నమ్మకమైన పరిచయను అంగీకరిస్తూ అత్యధికమైన ఆశ్చర్యకరమైన దైవజనుడిగా ప్రపంచంలో అపోస్తులుడు అని పిలువబడిన దైవజనుల్లో ఇద్దరు ఆదినాల్లో ఇండియాలో అపోస్తుడైనగా పిలువబడిన వ్యక్తి ఇండియాలో మరి భగత్ సింగ్ గారు, తర్వాత మరి ఇతర దేశాల నుంచి వాచ్మెన్ అనే దైవజనుడిని ఆ దినాల్లో లెక్కలేక తీసుకున్నారు. అంటే 20 శతాబ్దాల్లో వారు ప్రభు కొరకు తాము ప్రభు కొరకు పానార్పణంగా పౌలు వంటి గొప్ప సేవ చేశారు. కనబడరు, తర్వాత ఇతరులకి చెప్పరు, ప్రభు కొరకు అంత అనుభూతాల్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దైవజనుడు హస్తం కాలు పెడితే ఆ స్థలంలో, ఆ ఏరియాలో సంఘం ఏర్పడింది. అంటే ప్రభు కొరకు. అందుకే దైవజనుడికి ఇచ్చిన వాగ్దానాల్లో, అంటే ఆయన నిబంధనలో, ప్రమాణాల్లో, నీవు అడుగుపెట్టి ప్రతి స్థలం అది నీది అనే వాగ్దానం ఉంది. కాబట్టి ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని, అంటే ప్రభువా ఈ ఇంటికి వెళుతున్నా, ఆ వ్యక్తి నాకు కావాలంటే ప్రభు ఇచ్చాడు. నేను ఒకటిన్నా, ఆయన అత్యవసర పరిస్థితులు బట్టి మరి ఎమర్జెన్సీగా బాత్రూమ్ నిమిత్తము ఒక ఇంటికి వెళ్ళాడంట. అది అన్ని లేక ఇల్లు, ఆయన ఉన్న పొజిషన్ బట్టి తప్పకుండా వాళ్ళు రండి బ్రదర్ని పిలిచి చేస్తే అక్కడ పోయి దేవుని యొక్క వాక్యం చెప్పాడు. ఆ ఇల్లు మారవస్ పొందింది.
అంటే గొప్ప ప్రభు కొరకు అంత త్యాగం చేసి ప్రభు నిమిత్తం నిలిచారు కాబట్టి గొప్ప వ్యక్తులుగా దైవజనులుగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తిగా పేతురు చూడాలనుకుంటున్నాడు. అలాంటి పేతుర్ని ఇప్పుడు అంటాడు, అయ్యా ఈ బండ మీద నా సంగును కడతాను. మత్తయి 16:18-19 జ్ఞాపకం చేసిన ప్రకారము అయ్యా పరలోకం యొక్క తాళపు చెవులు ఎక్కిస్తానన్నాడు. పరలోకం యొక్క తాళపు చెవులు అంటే నీవు ఏ వ్యక్తి మీద చేతులు పెడతావో ఆ వ్యక్తి రక్షణ మానవస్ పొందాలి. ఏ వ్యక్తికి నువ్వు దేవుని యొక్క వాక్యం చెప్తావో ఏ వ్యక్తి ప్రభా నువ్వు రక్షణ తీసుకురావాల్సిందే. కారణం ఏంటి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత రెండో మాట అంటాడు, మరి పరలోకం తాళచోళ్ళు ఎక్కిస్తాను, నీవు భూలోకం దేన్ని బంధిస్తావు అది పరలోకం కూడా బంధించబడతాయి. అంటే అందుకే వాళ్ళు కేవలం ఏ మాట చెప్పారు ఆ మాట అలా తూష తప్పుకుని నెరవేర్చబడ్డాయి. ఏలేలాంటి గొప్ప దేవుడు అన్నాడు, నా మాట ప్రకారం గాక భూమి మీద వర్షమైన మంచైన కురవదని రాస్తూ చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతే. నా మాట ప్రకారం గాక భూమి మీద మంచైన వర్షమైన కలగదన్నాడు, అలా వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ అదే దైవజనుడు 3.5 సంవత్సరాల తర్వాత వారిని బాగు చేసిన తర్వాత ఆయన మళ్ళీ అదే రాజు దగ్గరికి ఆయన తన దాసును పంపుతున్నాడు. అతను రథం సిద్ధపరచుకొని వెళ్ళు, అతను పరిగెత్తమని చెప్పు, తన మరి వర్షం రాకున్నట్లు క్షేమ వెళ్ళమని చెప్పు అని 2 రోజులు 18వ అధ్యాయంలో కనపడతాయి. అంటే మళ్ళా అతడు ప్రార్థన చేస్తుంటే భూమి అందుకంటాడు యాకోబు 5వ అధ్యాయంలో 17-18లో జ్ఞాపకం చేసినప్పుడు అంటాడు, ఆసక్తితో అతడు ప్రార్థన చేయగా భూమి తన ఫలము వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చని రాయబడింది. అంటే ఒక వ్యక్తి ప్రభులో నిలిస్తే అలాంటి వ్యక్తులుగా దేవుడు ఆ వ్యక్తులు చూడాలని కోరుకుంటుంటే ఇప్పుడు పేతురు ఏ స్థితిలో ఉన్నాడు అనడానికి చూద్దాం. రండి యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. 2-3 సీమోను పేతురును దిదుమానబడిన తోమయు గలిలను కానాను ఊరివాడుకు నతానైలను జబదే కుమారుని శిష్యులు మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదును అనే వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమర్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, రాత్రంతా ఏమీయో పట్టలేదు. పేతురు ఏం పెట్టాడు? అయ్యా నీవు దేవుని నమ్ముకో అంటే నన్ను వెంబడించావు ఆయన అన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 10లో అంటాడు. లూకాసు వార్త 5 ఇక్కడ నుండి నువ్వు మనుషుల పట్టు వాడవేదు అంటే 11లో అంటాడు, ఆయన ఆ యొక్క దోణెల ధరకి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించడం రాయబడింది. దోణెను ధరకి చేర్చి అట్లా విడిచిపెట్టారంట. దోణెను ధరకి చేర్చి ఏం చేశారు? సమస్య విడిచిపెట్టి ఆయన వెంబడించడానికి 11లో రాస్తాడు. అంటే అప్పటికప్పుడే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ స్థితికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే అర్థం ఏంటంటే తన యొక్క ఎక్కడైతే అందుకే అంటారు కొద్దిమంది కొన్ని చెప్పుకుంటూ వస్తారు, పేరు ప్రఖ్యాతులు పలకబడలు అలాగే జాగ్రత్త పెట్టుకుంటారు. సందర్భాల్లో అవి ఉపయోగిస్తారు. పేరు ప్రఖ్యాతులు పలకబడలు ఆ సందర్భాల్లో ఉపయోగిస్తారు. కారణం ఏంటి? అయ్యా ఎన్ని రోజులను దేవుణ్ణి నమ్ముకుంటాం మనము, మన పేరు పెట్టుకొని మన అనుభూతాలు వెంబడిస్తే తప్ప మనము చేయలేమయ్యా. దేవుని కొరకు మనం ఉండాలంటే అంత ఏడవుతుందిలే. అది తెలిసింది కాబట్టి నాకు రాజకీయ నాయకుడు తెలుసు. ఎందుకు ఆయనతో నేను ఎక్కువ తిరిగాను కాబట్టి ఊరికి ఒక ఫోన్ చేస్తే చాలు ఆయన తప్పకుండా ఓహో పలానా తప్పకుండా నీకు చేస్తాను లేవా, నీకు చేయకపోతే ఎవరు చేస్తాను. కారణం ఏంటి? వానికి కూడా తెలుసు. ఎందుకని ఇతని వల్ల నాకు కొన్ని లాభాలు ఉంటాయి. అంటే ఏదైనా ఇతన్ని ఆ ఏరియాకి పోతే నాకు కావాల్సిన ఓటు పర్సెంటేజ్ పెరిగిపోతుంది, లేదంటే ఇతని వల్ల మళ్ళీ ఆ ఏరియాలో అతన్ని వాడిని పట్టుకొని వీడిని పట్టుకొని నాకు కావాల్సిన పనులు చేసి పెడతాడని చెప్పి అతనికి కావాల్సిన పని ఓన్లీ ఒక్క ఫోన్ కాల్లో చేస్తాడు. కాదన్ను అంటే ప్రభు కొరకు ఆయా సందర్భాలు ఇలాంటి పనులు డ్రాప్ చేస్తాం. కానీ పేతురు అది కూడా క్రమం కాదు. అది దేవుని చిత్తమైతేనే, దేవుని చిత్తమైతే వాడే వస్తాడు. అంటే దేవుని దయా సంకల్పం అనేది మన జీవితంలో నేనైనా మనమైనా దాన్ని అవలంబించాం కాబట్టి అదే డయాసిస్లో ఉంటాం. అంటే ఎట్లుంటామంటే అదే డయాసిస్. అందుకంటాడు కీర్తనకర్త అంటాడు, వాడు మొలిచిన చోటే ఉంటాడంట. అంటే మొలిచిన చోటు ఉంటాడు, వాడు ఎదగడు అంటే ఎట్లా ఉంటాడు. మన అనుభవ జీవితాల్లో మనం మొలిచిన చోటే 35 కీర్తనలో రాస్తాడు. చూడండి ఆ మాట అనుకుంటా 35 కీర్తనలో
కీర్తన గ్రంథకర్త 37 కీర్తనలో 37-35 భక్తుడు ఎంతో ప్రబలింటే నేను చూస్తుంది, అది మొలిచిన చోటనే విస్తరించి చెట్టు వల్లే వాడు వర్ధిల్లుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికితిని కానీ వాడు కనబడకపోయాను. అంటే మొలిచిన చోటే ఉంటాడంట, కానీ వాడు ఎట్లుంటాడంట, ఎదగలేదు. ఆ మొలిచిన చోటుని విస్తరించి చెట్టు వల్లే వాడు వర్ధిల్లుండెను. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, వెతికితిని కానీ నేను వాడు కనబడలేకపోయాను. చాలామంది అంతే నమ్ముకుంటాం. భక్తిహీనతలు అనేది కొన్ని అందుకంటాడు బొబ్బులు పెడతాయంట, అది దానికి తెలివి లేదంటాడు. ఇంకొక మాట అంటాడు, అంటే మన అనుభూతాల్లో ప్రభు కొరకు నిలిచి ఉండుట్లో ప్రభు దయా సంకల్పం. ఇప్పుడు ఏంటి పేదరికి, అయ్యా నా జీవితంలో ఇది నాకు అవసరం కాబట్టి నేను ఎప్పుడైనా జాగ్రత్త పెట్టుకుంటా. 3.5 సంవత్సరాలు వాడబడని వల, 3.5 సంవత్సరాలు వాడబడని పడవ, 3.5 సంవత్సరాలు వాడబడని ఆ యొక్క సముద్రం ఇప్పుడు అతనికి అవసరం వచ్చింది. కారణం ఏమిటి? ప్రభు కొరకు ఏం చెప్పాడంటే చూడండి, ఆయన